ప్రధానంగా 4 రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. అంటే 2 తరాలుగా రాజకీయాలు చేసిన కుటుంబాలు నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబం, ఆనం, మేకపాటి కుటుంబమే ఈ జిల్లాలో 2 తరాలుగా రాజకీయాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అనాగ దశాబ్దాలుగా మీరు చూసుకుంటే అనేక సార్లు, ఇప్పుడు ఉదాహరణ చూస్తే వివేకన్న కానీ, లేకపోతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇలాగ అనేక ఇంతకన్నా ఘాటైన విమర్శలు ఈ జిల్లాలో చూసాం. ఇంతకన్నా దారుణమైన విమర్శలు కూడా ఈ జిల్లాలో చూసాం. చూడకుండా ఏం లేవు కదా, రాష్ట్రంలో చూసాం, జిల్లాలో కూడా చూసాం. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అది విమర్శలు అది కేవలం పత్రికల వరకే ఉన్నాయి. తర్వాత ప్రజలకు వదిలేసేవాళ్ళు, ఎవరు ఎట్లాంటి వాళ్ళ ఏందనేది ప్రజలు నిర్ణయించుకునే క్రమంలో రాజకీయాలు జరిగినాయి. కానీ ఒక మనిషిని చంపేయాలని ఆలోచన. మీ అందరికీ ఒక ఉదాహరణ అంటే, ఇది నాకు తెలిసి అనేక రాజకీయ నాయకుల మీద చాలా చెప్పాను. నా మీద అయితే యాసని ఛానల్, ఎన్ని ఛానల్ రాసిన ఈ జిల్లాలో అన్నిటికన్నా ఛానళ్ళు నేను సంవత్సరాలు గమ్ముగున్నా రాస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మా మీద సంబంధం లేని మాట్లాడుతున్నారు, మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు, ఎందెందో మాట్లాడుతున్నారు, సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ మేము దానికి సంబంధించి స్పందించామే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అందరి మీద అనేక రకాలు చేసినా కూడా స్పందించామే. కానీ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ కూడా దాడులు చేయాలా, చంపేయాలి మనిషిని, ఒక మనస్తత్వం ఎవరికీ లేదు. అది నెల్లూరు జిల్లాలో అసలు ఒప్పుకోదు ఇది. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబం అంటే చాలామంది ఏమంటారు, పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు. ఎందుకంటే చాలామంది రాజకీయ కుటుంబాలు కన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళకు కొన్ని ఏదో 4 వాటర్ ప్లాంట్లు పెట్టంగానే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయంలో ప్రజలకు అండగదండలుగా ఉన్న కుటుంబాల కన్నా వాళ్ళు పెద్ద కుటుంబాలని కొంతమంది పొగొడుతున్న వాళ్ళందరిలో మీ ప్రెస్ ముఖంగానే ఆమె 4 స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఫస్ట్ మాకు సంబంధం లేదు అభిమానులు అనింది, దాన్ని ఖండిస్తున్నాననింది. తర్వాత ఏం చెప్పింది, మా మనుషులకు పోతే మేమే ఫోన్ చేసాం, వెనక్కి రమ్మన్నాము అని చెప్తుంది, వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది. తర్వాత ఇంకో ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్ళిపోయాడేమో ప్రసన్న కుమార్ రెడ్డి. అంటే మీ ఆలోచన ఏంటి? ఉన్నాడు, మీరు పోయి చంపేయండి, మోపు కింద పోద్ది, దుమ్మి కింద పోద్ది. 200 మంది పోయి ఒక మనిషిని కొట్టి చంపేస్తే అది దుమ్మి. చిన్నదైనా నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, 4 సార్లు పోటీ చేశాను, మంత్రిగా చేసిన ఒక మహిళగా ఆమె సంస్కారం ఏంటి? నేనేమన్నా మాట్లాడినా డబ్బు ఉన్నోళ్ళని మాట్లాడినా, డబ్బు ఉన్నోళ్ళంటే తప్పే ఉంది. నేనేమన్నా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు అని మాట్లాడినా అది తప్ప? వాళ్ళే అనుకుంటారు కదా ప్రపంచంలో భారతదేశం అత్యంత దాన్ని కూడా వాళ్ళు చెప్పారు, దాన్నే చెప్పాను నేను. సో దాన్ని స్పాట్ ఇది, ఆమె మాట్లాడిన దానికి ఏం మాట్లాడరా? కాబట్టి దీంట్లో తప్పొప్పులు అనేది ఒక్కొక్కసారి జరుగుతాయి. దానికి తగ్గట్టు లీగల్గా కేసు పెట్టండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా మీరు ధర్నా చేయండి, మీరు ప్రజల్లో ధర్నా చెప్పుకోండి, ఇంటింటికి తీరి ఇలా ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని అన్నాడని చెప్పండి, మంచిదే. శ్రీనివాసరెడ్డి గారు సతీమణి ఈ రాజకీయానికి ఈ కుటుంబానికి జిల్లాలో ఒక చరిత్ర ఉంది. జిల్లాలో కాదు, స్టేట్లో చరిత్ర ఉంది. 2 రాష్ట్రాల కంబైన్డ్ స్టేట్లో చరిత్ర ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎలాగో కేసు కడతారని మాకు నమ్మకం. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు తెలియజేస్తాం, చెప్తాం. సరే ఎలా పోతామా అనేది రేపు 2 రోజుల్లో చెప్తాం కదబ్బా, ఎలా ప్రజల్లోకి తెలియజేస్తాం ఏందనేది.